నమస్కారం. తీపి చేదు కలిసిందే జీవితం, కష్టం సుఖం తెలిసిందే జీవితం. ఆ జీవితంలోకి ఆనందోత్సాహాలను తీసుకువచ్చేందుకు వస్తోంది ఉగాది పర్వదినం. ప్రేక్షకులందరికీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక రుచి చూడు కార్యక్రమంలో ఉగాది విశిష్టత గురించి, ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనం గురించి, షడ్రుచులలోని ఆంతర్యం గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయ్య గారు. అమ్మ నమస్కారం. నమస్తే. ముందుగా మీకు దుర్ముఖినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా, అలాగే వనితా వీక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం మంచి మార్పుని మనం అందరం కోరుకుందాం. మంచి ప్రవర్తనతో ముందుకు వెళ్ళేటువంటి ఒకనొక సాధన భగవానుడు అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం. తప్పకుండా. మరి ఈ దుర్ముఖినామ సంవత్సరం సందర్భంగా ప్రేక్షకులకి మన ఈ కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో ప్రారంభిస్తే బాగుంటుంది కదా. కోయిల కూసేటువంటి సందర్భం, అంతేకాకుండా ఈ ఆమెని కూస్తేనే మనకు ఉగాది వచ్చిందని తెలుస్తుంది. అవును. అందాల ఆమని ఆనందదాయిని అరుదెంచినావటే అప్సరా కామిని అందాల ఆమని గండు కోయిల నీదు గళమందు పాడినది నిండు పండువ నీదు గుండెలో దాగినది అందాల ఆమని ఆనందదాయిని అరుదెంచినావటే అప్సరా కామిని. చాలా చక్కగా ఉంది. మంచి పాటతో మన ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. అయితే దుర్ముఖినామ సంవత్సరం సందర్భంగా దుర్ముఖినామ సంవత్సర విశిష్టతతో పాటుగా మనకి ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. ఆ ఉగాది పచ్చడిలో 6 రుచులు, ఆ 6 రుచుల యొక్క ఆంతర్యాన్ని కూడా తెలుసుకుందాం. తప్పకుండా. మరి ముందుగా ఉగాది పచ్చడి ప్రారంభిద్దామా? ఎస్. అమ్మ, ముందుగా మరి దుర్ముఖినామ సంవత్సరానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ దుర్ముఖినామ సంవత్సర ఉగాది విశిష్టత గురించి చెప్తారా? మనకు ఉగాది ప్రారంభమే కృష్ణుని యొక్క నిర్యాణం అనంతరం ఒక్క నిమిషానికి వెంటనే కలియుగం ప్రారంభమైంది. ఈ కలియుగం ఎలా ఉంటుందనంటే మంచి పనులు చేయకుండా, సత్ప్రవర్తన లేకుండా, డిసిప్లిన్ లేకుండా, ఎక్కువ రోగాలతో పని వాయిదా వేసేటువంటి ఒకనొక బుద్ధి, ఇట్లాంటివన్నీ అంటే ఏవైతే కూడదో అవన్నీ ఉంటాయి. వాటిని పోగొట్టడానికి ఒక చక్కటి సృష్టిని ఉంచాలి, అంటే పద్ధతిని పెట్టాలి. ఆ పద్ధతిని పెట్టడానికి భగవానుడు ఏం చేశాడు, బ్రహ్మకు ఒక కార్యాన్ని అప్పగించాడు. అది ఎట్లా అని అంటే, సంవత్సరంలో శుక్లపక్షం, కృష్ణపక్షం అంటే శుక్లపక్షం మొట్టమొదటిగా తీసుకోవటం, మాసాల్లో వసంతం, ఋతువుల్లో అట్లా అన్నీ ఒక మొట్టమొదటిగా వచ్చేటువంటి ఒక క్రమాన్ని. ఋతువులో ఫస్ట్ తిథిలో మొట్టమొదటిది పాడ్యమి. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మనం ఈ పండగని చేసుకోవటం. అంతేకాకుండా ఉగాది అనగా ఉడు యొక్క గమనం, అంటే నక్షత్రాల యొక్క గమనం. మన భారతీయ సంప్రదాయము వాటి యొక్క లెక్కలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే నక్షత్రాలు, వాటి గమనము, చాంద్రమానము, సూర్యమానము. ఈ యొక్క గమనాలు ఎట్లా ఉంటే అట్లాంటి వృద్ధిని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటి చైత్రమాసం, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరు ఉంది మనకు, నక్షత్రం పేరు. అట్లా చిత్ర అనేటువంటి నక్షత్రం, ఇది చైత్రమాసం అయింది. అట్లాగే మాసానికి వేదంలో ఉన్నటువంటి మాట ఏమిటనంటే మధు అని. అందుకని దీనికి మధుమాసం అని అన్నారు. అంటే మధుమాసం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏమిటి, తీపి ఒక పదార్థం, తీయగా ఉండేటువంటిది. తీయగా ఉండడం ఏమిటి అని అంటే అన్నిటిలోనూ తీపియే. అది ప్రవర్తనలోనూ తీపి, మనం ఇచ్చే దాంట్లో తీపి, పుచ్చుకునే దాంట్లో తీపి, ఇలా ప్రతి దాంట్లోనూ ఒక మంచిని తీపికి అన్వయిస్తూ ఉంటాం. అంటే ఏదైతే మనం ఇష్టపడతామో దాన్ని మధువుతో చెప్తాం. అందుకని మనకు బెల్లం అనేటువంటి పదార్థాన్ని, కొత్తగా వచ్చినటువంటి బెల్లం, అప్పుడే ఉడకబెట్టినటువంటి బెల్లం తయారు చేసేటువంటి వారి దగ్గర మనకి ఇంకా దొరుకుతుంది శ్రేష్టంగా. అలాంటి మధువుని మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాక
మానవుడు పుట్టడంతోనే 3 ప్రకృతుల్లో పుడతాడు. అది ఏమిటంటే వాతము, పిత్తము, కఫము. ఈ 3 యొక్క కలయికే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా భగవానుడు ఇచ్చాడు. అంటే ఒకరికి వాతం ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి పిత్తం ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి కఫం ఎక్కువ ఉంటుంది. వీటన్నిటినీ ఒక సమపాళ్లగా ఉంచేటువంటి ఒకనొక రీతి అయితే మనకి కావాలి. దాని కొరకు పెద్దలు ఏం చేశారు, ఒక పులుపు అనేటువంటి ఒక పదార్థాన్ని ఇచ్చారు. అట్లాగే కషాయం అంటే బాగా కొంచెం ఎట్లా బాగా ఔషధం లాగా ఉండేది. ఏ ఔషధమైనా మీరు చూడండి అది కషాయంలానే ఉంటుంది, కష్టంగా ఉంటుంది తినడానికి. అట్లా మనకు వేప పూతని పెద్దలు ఇచ్చారు. అంటే దీని లోపల ఉండేటువంటి అనేక ఔషధాలు అనేక రుగ్మతలకు మందు. ఆయుర్వేద శాస్త్రంతో జ్యోతిష్ శాస్త్రంతో కూడి ఉన్నటువంటి పండుగలు. ఏ పండుగైనా అంతే, దానికి ఒక పరమార్థము, దానికి ఒక ప్రత్యేకమైన కారణము, ఆ కారణంతో మనందరికీ వచ్చేటువంటి ఔషధి విలువలు. ఉగాది స్పెషల్ రుచి చూడులో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒకవైపు శాస్త్రీయత కూడా జోడించి ఉంటుంది కదా దాంట్లో. అది ఏ శాస్త్రము మనకు ఉన్నది, కళ, యోగం. ఏ పండుగలైనా ఈ 3 ఉండాలి. శాస్త్రం మనకు అది ఏమిటో తెలియడం అంతే కదా. శాస్త్రం తెలియకపోతే మళ్ళీ మనం ప్రశ్నిస్తాం. అందుకని ఋషులు శాస్త్రాన్ని ముందుగా చెప్పారు, ఆ తర్వాత కళ చూపించారు. మనం ఈ కొండను ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు కళాత్మకంగా. అంతేకాకుండా ఇది చలవ చేసేది ఈ కాలంలో. ఇందులో కొత్త కుండలో పోసుకున్నటువంటి వేసిన నీళ్ళు మనం తాకితే ఇంకా చక్కదైనటువంటి ఫ్రిడ్జ్ తో పని లేదు మనకు. చక్కగా ఈ నీళ్లను సేవించడం కొరకు కొత్త కుండ, మట్టి. అట్లాగే అనేక చేతి వృత్తుల వాళ్లకు కూడా ఈ పండుగ చాలా ఉపాధి. ఈ కుండ తయారు చేసేటువంటి అతనికి ఎంతటి సహాయాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది తయారు కావాలి. మనం మరణమైన కుండయే, జననమైన కుండ ఉండాల్సింది. కాబట్టి ఆ కుమ్మరికి మనం ఇచ్చేటువంటి ఒకనొక ప్రత్యేక కృతజ్ఞత దీని ద్వారా మనకి వచ్చింది. ఈ కుండను మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈ కుమ్మరి మనకు చలవనిస్తూ ఉన్నాడు ఈ కుండనిచ్చి. అతనికి మనం ఏమి చేసి కృతజ్ఞత తీర్చుకోవాలి? భగవానుడు అందరికీ కృతజ్ఞతను ఇవ్వడానికి, పుచ్చుకోవటానికి ఇచ్చినటువంటి సందర్భమే ఈ పండుగ. ఇక ఈ కుండలో మనం వేసేటువంటి ఈ చింతపండు, కొత్తగా వచ్చినటువంటి అన్ని కొత్తవి, అన్ని మొట్టమొదటివి ఈ చింతపండు. ఈ చింతపండులో మనకు ఎక్కువగా కావలసినటువంటి ఎముకలకు కావలసినటువంటి కాల్షియం, అంటే అది లేకపోతే మన ఎముకలు పుష్టి చెందం. అట్లాగే మామిడి పిండి మనం చూస్తున్నాం, మామిడి ముక్కలు, మామిడి పిండినే ఉపయోగించాలన్నారు. ఎందుకనంటే అది వగరు కాదు, తీపి కాదు, పులుపు కాదు, ఆ మధ్య రకంగా ఉండేటువంటి ఒకనొక ఔషధం. ఇక లవణం, ఉప్పు. మనకు లవణం లేకపోతే ముందుకు సాగలేం, నడవలేం. మనకు ఒంట్లో కావాల్సింది ఉప్పు అనేటువంటిది. ఉప్పు ఉండి తీరాలి. అట్లాగే కొత్తగా మనం దంచి పెట్టుకున్నటువంటి కారం కానీ, మిరియాలు కానీ, కారం కొరకు. కాబట్టి తిక్త అది కూడా కావాలి మనకు. అంటే మధువు, పులుపు, ఉప్పు, వగరు, కట్టు, తిక్త, ఇవన్నీ మనకు ఒక ప్రత్యేకమైన, ఇది పచ్చళ్ళ కనపడుతుంది కదా మనకు, కాదు, ఇది ఔషధం. అవును, మనం ఉంటాం దీన్ని ఉగాది పచ్చళ్ళు వేసుకుంటాం, కానీ అది ఔషధము అని తెలిస్తే దానికి ఇచ్చేటువంటి విలువలు చాలా గొప్పవి. అలా తెలుసుకోవాల్సినటువంటి ఒకనొక ప్రక్రియ మనకు ఋషులు ఆల్రెడీ కూర్చిపెట్టారు. దీంట్లో ఇప్పుడు మనకు ఆ కారం కూడా మనం చేర్చడం. ఈ ఒక్కొక్క రుచికి మన జీవితంలో ఒక్కొక్క ఘట్టం, అటు కష్టము, సుఖము, సందర్భము, ఇవన్నీ ఎవరికి కూడా ఈ ఉగాది పచ్చడి అంటే అయిష్టం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే మాధ్యమాల రీత్యా, అంతేకాకుండా పిల్లలు బాగా చదువుకోవటం రీత్యా దీని యొక్క విలువ చాలా చక్కగా తెలుసుకున్నారు. కాబట్టి ఈ పచ్చడి మనం అందరం సేవించడానికి ఎందుకు ఇంత కుతూహలం చూపిస్తాము అని అంటే, ఇది ఔషధము. సంవత్సరానికి సరిపడా వచ్చేటువంటి రుగ్మతులకు ఒకే ఔషధమా, ఎట్లా ఇది సాధ్యం అనేది ఒక ఋషి పరంపరగా ఉన్న మన సంప్రదాయాన్ని ఎంతో గౌరవంగా చూస్తూ, ఎంతో పూజనీయ భావంతో ఆరాధన చేస్తూ ఒక్కొక్క పదార్థాన్ని మనం కుండలో కలిపేటువంటి ప్రయత్నం చేద్దాం.
సరే అమ్మ, మరి మొదలు పెడతామా ఉగాది పచ్చడి చేయడం? తప్పకుండా తప్పకుండా. మొదలు ఏం కలుపుదాం దాంట్లో? ముందుగా మనం మధు అంటే తీపి, చక్కదైనటువంటి నూతనమైనటువంటి బెల్లం, అటు తర్వాత చింతపండు. ఇక మామిడి పింద, మామిడి ముక్కలుగా చేసుకుని మనం దీన్ని కూడా కలిపేద్దాం. ఇప్పుడు అమ్మ, ఇప్పటి వరకు మనం మధువు యాడ్ చేసాము, అలాగే మామిడికాయ ముక్కలు, చింతపండు రసం, ఇవన్నీ యాడ్ చేసాం కదా. వీటి విశిష్టత గురించి చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు మనం వేసుకున్న ఈ పదార్థాలు అంటే ఏవైతే ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి చింతపండు, కొత్తగా వచ్చిన చింతపండు, రిచ్ ఇన్ కాల్షియం అంటారు కదా, అది మనం ఎక్కువగా ఏదైనా ఎక్కువ తీసుకోకూడదు. చింతపండు అయినా ఎక్కువ తీసుకోకూడదు, మామిడికాయ పులిపైన ఎక్కువ తీసుకోకూడదు. మించి ఔషధం తీసుకున్నా అది చెడే చేస్తుంది. తప్పకుండా. అలా మనకు కావాల్సినటువంటి మామిడికాయ ఏదైతే మనకు అన్ని వగరు, కొంచెం పులుపు, కొంచెం అంటే పిందె ఎట్లా ఉంటుంది మనం తినచ్చు, దాన్ని మనం తీసుకోవటానికి ఈ పచ్చడిలో సాధ్యమైనంత వరకు పిందె తీసుకోవటం మంచిది. ఇప్పుడు మనం దాంట్లో ఉన్నటువంటి ఔషధి గుణాలు ఎప్పుడు ఎక్కువ అవుతాయి అని అంటే అన్ని కలిసినప్పుడు అవుతాయి. ఒక్కొక్కటి ఉన్నప్పుడు అది ఔషధంగా ఉండదు. చింతపండు యాడ్ చేయడం వల్ల మనకు కాల్షియం వస్తుంది, అలాగే మామిడి పిందెలో ఉన్న ఆ వగరు, కొంచెం తీపి, కొంచెం పులుపు, ఇవన్నీ కలిపితే అదొక ఔషధం అవుతుంది. తర్వాత బెల్లం మనం ముందుగా మధు వేసాము, ఫస్ట్ మొట్టమొదటిగా కలుపుకోవాల్సింది బెల్లం. మనం బెల్లం కలిపాము. అటు తర్వాత కొద్దిగా కారం, అంటే జీవితంలో కారం కూడా ఉంటుంది అని చెప్పడానికి. అంతేకాక కొత్తగా వచ్చినటువంటి కారం అంటే మిరపకాయలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కొత్తగా చేసుకుంటాం కనుక దానికి కూడా అంతే ప్రాధాన్యం. అంటే ఈ కారంలో ఉన్నటువంటి ఔషధీ గుణం ఏమిటంటే గుండెకు సంబంధించిన వ్యాధులు రావు. ఒక డాక్టర్, కార్డియాలజిస్ట్ ఇతర దేశంలో చేసినటువంటి ఔషధం ఇది. చాలా హార్ట్ పెయిన్ వచ్చి ఆయన దగ్గరికి రాగానే ఒక స్పూన్ కారం తీసుకుని ఒక గ్లాస్లో కలిపి అది తాగమన్నారు. ఆ కార్డియాక్ ఎఫెక్ట్ పోయింది ఒక గంటలో ఆ పేషెంట్కి. అలాంటి ఔషధం ఇది. కారం అని తీసి పారేయడానికి లేదు. అట్లాంటి ఔషధీ గుణాలు ఉన్నటువంటి కారాన్ని మన పెద్దలు పెట్టారు. అలాగే మిరియపు కారం కూడా అంతే. అట్లాగే లవణం, ఉప్పు. మనం ఉప్పు చాలా అన్నిటికీ అది ఆధారం. అవును, అంటే రుచికి పప్పులో ఉప్పు లేకుండా తినలేదు. అసలు ఏ వంటకం లేకపోతే ఉప్పు లేకపోతే అసలు రుచే లేదంటాం కదా. లేదు. కొత్తగా వచ్చిన ఉప్పు ఇది కూడా. ఉప్పు కూడా పంటేగా. పంటని, ఈ పంటని కూడా మనం చాలా చక్కగా వ్యవసాయంగా చేస్తూ ఉంటాం. దాన్ని కూడా మనం ఇప్పుడు దీంట్లో ఇక చివరిగా మనకు ఉన్నటువంటి చేదు, వగరు అన్నీ కలిపినటువంటి మనకు ఉండనే ఉంది ఔషధం, దివ్యౌషధం. ఎస్, ఈ వేప పువ్వుని మనం చక్కగా, అంటే కొంచెం ఇవి తీసుకుంటే కష్టం, అలా కాకుండా పూర్తిగా విచ్చుకున్నటువంటి పువ్వు గనక మనం తీసుకున్నట్టయితే మనకు కావలసినటువంటి ఔషధ గుణాలు వస్తాయి. ఇప్పుడు 6 రుచులు వచ్చేసాయి. పూర్తిగా 6 రుచులు మనం ఇప్పుడు కలుపుకున్నాం. ఇప్పుడు ఇది ఉగాది పచ్చడి అయింది. ఇంకొంచెం దీంట్లో నీళ్లు ఉపయోగిద్దాం. ఉగాది పండుగ ప్రత్యేక కార్యక్రమం ఒక కన్సిస్టెన్సీ మనం చేసుకోగలిగితే బాగుంటుంది. అందుకని పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఇట్లా నీళ్ళు అయితే ఒక్కొక్క కప్పులో మనం ఇవ్వాల్సి వస్తుంది కనుక మనం ఔషధం అంటే ఇలాగే తీసుకోవాలి. ఇట్లాగే తీసుకున్నప్పుడు మాత్రమే, అంటే ఈ అరిచేతికి తాకినప్పుడు మాత్రమే అది మనం సేవించినప్పుడు ఔషధంగా దాని ప్రతిఫలం ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా మనం చేసుకోవటం ఎందుకు అన్న అడిగారనుకోండి, మరి ఎక్కువ మందికి మనం ఇవ్వాలని అనుకుంటే అది సాధ్యం కాదు. ఒక్కొక్క స్పూన్ పెడితే ఎవరు కూడా సాటిస్ఫై అవ్వరు, తృప్తి చెందరు. కనుక మనం కొంచెం ఎక్కువగా చేసుకోవటం, ఒక కప్లో సర్వ్ చేయటం అనేది మనం చేస్తున్నాం. మోడర్న్ డే లైఫ్లో ఇది మనం చేస్తూ ఉంటాం. దీన్ని ఇప్పుడు మనం పూర్తిగా చక్కగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకుంటే, ఇప్పుడు షడ్రుచులు కలిపిన
మన ఉగాది పచ్చడి మానవ జాతికి సకల శుభములో సగడిది. ఖచ్చితంగా. అమ్మ, ఉగాది రోజున ఎటువంటి పూజలు చేయాలి, ఎవరిని ఆరాధించాలి అంటారు? మనకు ఒక సంప్రదాయం లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన. ఇప్పుడు మనం ఔషధంగా శ్రీమన్నారాయణుల్ని తీసుకుంటూ ఉన్నాం, ఆరాధనగా కూడా శ్రీమన్నారాయణుల్ని తీసుకుంటాం. అట్లాగే కాకుండా ఈ చైత్రమాసంలో మనకి ఇంకొక వారం 10 రోజుల్లో వచ్చేటువంటి నవమి, శ్రీరామనవమి, శ్రీరాముడి యొక్క ఆరాధన మనకి ఈ మాసంలోనే రావటం ఒక విశేషం. రాముని స్మరణ, రాముని గురించి కీర్తన, రాముడి గురించి మాట్లాడుకోవటం అంతకంటే ధన్యత లేదు జీవితానికి. చైత్రమాసంలో ఇంకా ప్రత్యేకంగా ఈ ఔషధాన్ని తయారు చేసుకోవటం, పచ్చడి తయారు చేసుకోవటమే కాకుండా శ్రీమన్నారాయణుడు రాముడు యొక్క కీర్తన చేసుకోవటంలో చాలా గొప్పదైనటువంటి ఫలితం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు అంటే సంవత్సరాది నాడు చేసేటువంటి ఈ పచ్చడి ఎంత శ్రేష్టమో ఆ రోజు చేసేటువంటి పని కూడా అంతే శ్రేష్టం. కాబట్టి ఆ రోజు మనం స్వామి యొక్క ఆరాధన, మంచి పనులు చేయటంలో నిమగ్నం కావటం అనేది తప్పకుండా ఉండి తీరవలే. చాలా విషయాలు తెలియజేశారమ్మా ఈ ఉగాది సందర్భంగా. మరి మరొక మంచి సంకీర్తనతో మన ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకోపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకోపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. అమ్మ, ఈ ఉగాది పండుగ శుభవేళ చక్కటి కీర్తనలతో మా ప్రేక్షకుల్ని అలరించడమే కాకుండా ఉగాది పండుగ యొక్క విశిష్టతని తెలియచేస్తూ ఉగాది పచ్చడి కూడా చేశారు. మరి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి అమ్మవారికి నివేదిద్దామా? తప్పకుండా తప్పకుండా. అమ్మవారికి అయ్యవారికి నివేదన జరిగిన తర్వాతనే మనం స్వీకరించాలి. అంతే. అమ్మ, మరి అటు అమ్మవారికి అయ్యవారికి నివేదించడం అయింది ఉగాది పచ్చడి. మరి ఇప్పుడు మనం కూడా ఈ ఉగాది పచ్చడి అందులో ఉన్న రుచుల్ని ఆస్వాదిద్దామా? అమ్మ, ఈ ఉగాది పండుగ శుభవేళ దుర్ముఖినామ సంవత్సర విశిష్టతతో పాటు మన ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనానికి దానికి ఉన్న ఆంతర్యాన్ని చక్కగా వివరిస్తూ ఏ రోజు ఎటువంటి పూజ చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా ఉగాది పండుగ రోజున అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఎన్నో విషయాల్ని చాలా చక్కగా సశాస్త్రీయంగా వివరించి మధురమైన కీర్తనల్ని కూడా ఆలపించినందుకు గాను ధన్యవాదాలండి. దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వనితా వీక్షకులందరికీ. ఈ పచ్చడిని సేవించటంలో అత్యద్భుతమైనటువంటి పూజనీయ ఆరాధనా భావాన్ని ఉంచి మనం గనక సేవించగలిగితే జీవితాన్ని కూడా మనం అన్ని సమపాళ్లుగా స్వీకరించి మంచి అంటే ఉత్కృష్టమైన జీవితానికి ఏది కారణమో దాన్ని తెలుసుకోవడానికి భగవానుడు మనకు ఆధ్యాత్మ సాధనలో ముందుకు తీసుకెళ్లేటువంటి ఒకానొక సంవత్సరాదియే ఈ ఉగాది. దాన్ని తెలుసుకుని మనం అందరం ఈ సంవత్సరం ఆనందంగా ఉండడానికి ఎంతో కాంతిని ఇచ్చేటువంటి దాంతిని ఇచ్చేటి ఈ ఉగాదిని మనం నిరంతరం ఇలాగే జరుపుకుందాం. చూశారు కదండి, మరి ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక రుచి చూడు కార్యక్రమాన్ని. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరొక్కసారి ప్రేక్షకులందరికీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలతో నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.